వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామ శివారులో ఉన్న అపోలో ట్యూబ్స్ లిమిటెడ్ పరిశ్రమలో కార్మికులు అక్రమ బదిలీలు ఆపాలంటూ 18 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పరిశ్రమ మజ్దూర్ సంఘం జనరల్ సెక్రటరీ కుల్లా నరసింహులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా పరిశ్రమలో స్థానికంగా ఉన్న 69 మంది శాశ్వత కార్మికులను ఢిల్లీ, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలకు అకారణంగా 3 కార్మికులను అక్రమంగా బదిలీ చేశారని, ఈ బదిలీలను వెంటనే రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం తమ అభ్యర్థనను ఇప్పటివరకు పట్టించుకోకపోవడంతో జిల్లా కలెక్టర్, ఎంపీ, కార్మిక శాఖ మంత్రివర్యులకు తమ సమస్యలను వివరించిన స్థానికులంగా స్పందించిన అధికారులు, మంత్రివర్యులు కానీ కంపెనీ యాజమాన్యం స్పందించడం లేదని, మాకు ఢిల్లీ హెడ్ ఆఫీస్ నుంచి పర్మిషన్ రావాలని మొండి వైఖరి అవలంబిస్తున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం దసరా, దీపావళికి ఇచ్చే బోనస్ కూడా యాజమాన్యం ఇవ్వటం లేదని, మా పొట్ట కొట్టిందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కుంట రాజ్ కుమార్, మెరుదొడ్డి కుమార్, చావన్ సురేష్, నవీన్ యాదవ్, నంద్యాల శ్రీనివాస్, పెద్దకృష్ణ, సునీల్ పాశ్వాన్, యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 18వ రోజుకు చేరింది. మరి మేనేజ్మెంటు ఇంకా మొండిగా వ్యవహరిస్తుంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా 20-25 వేల జీతగాళ్ళు. మరి 20 రోజుల నుంచి మాకు వేతనం అనేది మరి మేనేజ్మెంట్ మాకు బోనస్ కూడా ఆపేసింది. మరి వీళ్ళ దగ్గర డబ్బులుంటే బోనస్ డబ్బులు ఇస్తే ఆ బోనస్ ఇట్లా మాదే ప్రతి నెల కట్ అవుతుంది. మా ఏదైతే మా శాలరీ నుంచి కట్ అయ్యేది వాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు. ఆ సమ్మెకు ఏదైనా నిధి వస్తుందేమో వీళ్ళకు అనే ఉద్దేశపూర్వకంగా మా యొక్క బోనస్, చట్టపరమైన బోనస్, మాకు దివాళీ బోనస్ వచ్చేది ఉంటే ఆ బోనస్ కూడా మాకు ఇస్తలేదు. అంటే మేనేజ్మెంట్ ఏమనుకుంటుందంటే వీళ్ళు ఇక్కడికి వెళ్ళి టెంట్ ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతారు, ఆర్థిక ఇబ్బందుల్లో పడతారు అని అనుకుంటుంది. కానీ ఖబర్దార్, మీకు చెప్తున్నాం ఒకటే, ఇక్కడ నుంచి ఇంకా నెల కానీ 2 నెలలు కానీ మేము అవసరమైతే దేనికైనా సరే సిద్ధం ఉన్నాం, అవసరమైతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధం ఉన్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిపోయింది. మన కాన్ఫరెన్స్ కు చెందిన ఎంపీ గారి చేతికి వెళ్ళిపోయింది, అండ్ లేబర్ మినిస్టర్ చేతికి వెళ్ళిపోయింది, కలెక్టర్ గారి చేతికి వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళందరికీ మేము ఇక్కడ నుంచే చెప్పాం, మా యొక్క సమ్మె మరి మేము పోరాటం చేస్తుంది, బతుకు పోరాటం. మరి 3 కార్మికులు అన్యాయంగా ఇతర రాష్ట్రాలకు తరలించడం అక్కడ వెళ్ళినా కానీ మా యొక్క గ్రాజ్ మేనేజ్మెంట్ కు తెలవాలి అనే ఉద్దేశంతో ఈ రోజుకు 18వ రోజు అయినప్పటికీ ఇంత వర్షంలో కూడా మేము వంట వార్పు చేసుకున్నాం. కారణం ఇక్కడ ఉన్న మా ఐక్యతను దెబ్బతీయాలని కొంచెం ప్రయత్నాలు చేస్తుంది మేనేజ్మెంట్. అయినా ఇక్కడ ఏ ఒక్క కార్మికుడు కూడా మేము మేనేజ్మెంట్ కు లొంగేటోళ్ళం కాదు. మేము ఈ పోరాటం ఆపం. జై జై బిఎంఎస్. భారత్ మాతా కి జై. భారత్ మాతా కి కార్మికుల ఐక్యత.